హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్యాంథర్ క్యూబ్. ఈరోజు మనం ఒక పురాతన ఆలయాన్ని అయితే దర్శించబోతున్నాం. ఇది విశాఖపట్నం జిల్లా పెద్దగంట్యాడ మండలం అప్పికొండ గ్రామంలోని సముద్ర తీరంలో ఉన్న 1000 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగినటువంటి శివాలయాన్ని అయితే మనం దర్శించబోతున్నాం. దీన్ని అప్పికొండ సోమేశ్వర స్వామివారి ఆలయం కూడా పిలుస్తారు. ఇది గాజువాక నుంచి 18 కిలోమీటర్ల దూరంలోను, అనకాపల్లి నుంచి 33 కిలోమీటర్ల దూరంలోనూ అయితే ఈ ఆలయం చూడడానికి మనకు కనిపిస్తుంది. ఇప్పుడైతే మనం ఈ ఆలయాన్ని విజిట్ చేసి ఈ ఆలయ చరిత్రను అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మొత్తానికి అయితే మనం ఆలయానికి చేరుకున్నాం. ఇదే అప్పికొండ సోమేశ్వర స్వామి ఆలయం. ఇది ఆలయం లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడైతే మనం ఈ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళి ఆలయ అందాన్ని, శిల్పకళను చూసి చరిత్ర తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఆలయం చాలా పాత అవడంతో ఆనాటి శిల్పకళను కాపాడేందుకు ఆలయం మొత్తాన్ని రీబిల్డ్ అయితే చేశారు. ఆలయంలోకి మనం ఎంటర్ అయిన తర్వాత కుడిపక్క చూసినట్లయితే ఒక రాతి శిలపై 12 జ్యోతిర్లింగాల యొక్క పేర్లు, అవి ఉండే స్థలాలు రాసి అయితే ఉన్నాయి. మనకి ఎదురుగా కనిపించే రెండు స్వయంభూ శివలింగాలు. మనం ఇప్పుడు ఆ మహాశివుని దర్శిస్తూ ఈ ఆలయం యొక్క చరిత్రను అయితే తెలుసుకుందాం. ఈ ఆలయాల చుట్టూ తిరుగుతూ ఆర్కిటెక్చర్ అయితే చూసి వెనక్కి అయితే వచ్చాం. ఇక్కడ నాకు ఇలా అయితే కనిపించింది. నాకైతే దీన్ని చూడగానే గుడి యొక్క పాత ద్వారంలా, అంటే గుడిలోకి ఎంటర్ అయ్యే దారిలా అయితే కనిపించింది. చుట్టూ హైట్ పెరిగిపోవడం వల్ల మేబీ దీన్ని క్లోజ్ చేసి ఉండొచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ ఆలయాలను అయితే పెద్ద పెద్ద బండలతో నిర్మించారు. వాటిపై చూడండి ఎంత డీటెయిల్డ్ ఆర్కిటెక్చర్ అయితే ఉందో. ఈ శిల్పాలని ఎంత డీటెయిల్ గా చెక్కారంటే ప్రతి చిన్న పార్ట్ కూడా చాలా డీటెయిల్ గా అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇటువంటి టెక్నాలజీ లేని సమయంలో దాదాపు 1000 సంవత్సరాల క్రితమే ఇలాంటి పెద్ద పెద్ద రాళ్ళను తీసుకొచ్చి అంత హైట్ లో ఎలా పెట్టారనేది మాత్రం నాకైతే ఇప్పటికీ క్వశ్చన్ మార్క్ లానే ఉండిపోయింది. ఈ గుడి లోపల కూడా ద్వారబంధం అలా ప్రతిదీ కూడా ఒక రాయిపై చెక్కిందే. ప్రతి చిన్న పాటుని కూడా చాలా డీటెయిల్డ్ గా చెక్కారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ నంది విగ్రహం కూడా ఆనాటిదే అయినప్పటికీ, ఎంతగా పాడైపోయినప్పటికీ కూడా మిగిలి ఉన్న విగ్రహానికి కూడా ఆ డీటెయిలింగ్స్ అయితే మాత్రం చాలా అద్భుతంగా తెలుస్తూ ఉన్నాయి. ఇది చోళ కట్టడంగా ప్రసిద్ధి చెందిన ఆలయం. ఎందుకంటే ఈ ఆలయాన్ని చోళ వంశానికి చెందిన మొదటి కులోత్తుంగరాజు 9వ శతాబ్దంలో, అంటే 1070 ఏడీలో నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. ఈ ఆలయం మొత్తం ద్రవిడ శైలి నిర్మాణంలో చోళ కాలం నాటి శిల్పకళా వైభవాన్ని కొట్టొచ్చినట్టు చూపిస్తుంది. అంతేకాదు ఈ ఆలయంలో 12వ శతాబ్దం నాటి శాసన గ్రంథాలు లభించాయని, వాటిలో చోళ సేనాధిపతి ఆలయం కోసం గ్రామం మొత్తాన్ని విరాళంగా ఇచ్చినట్లు ఆ గ్రంథాల్లో రాసి ఉన్నట్లు చెబుతారు. ఈ ఆలయం భారత పురావస్తు శాఖ వారిచే సురక్షిత కట్టడంగా గుర్తించబడింది. ఇకపోతే ఈ స్థల పురాణం ప్రకారం ఈ ఆలయంలో మనం కొలిసేది స్వయంభూ శివలింగాన్ని. ఒకనొక సమయంలో కపిల మహర్షి ఈ ప్రాంతంలో కఠోర తపస్సు చేసి ఆయన తపోశక్తి ద్వారా ఈ ప్రాంతంలో 101 స్వయంభూ శివలింగాలను అయితే సూర్యోదయం లోపు ప్రతిష్ఠించాలనుకున్నాడు. కానీ 100 లింగాలు ప్రతిష్ఠించేసరికి సూర్యోదయం అవ్వడంతో కపిల మహర్షి కోపించి ఈ ప్రాంతాన్ని అప్పికొండ అని శపించారని చెబుతారు. అప్పికొండ అంటే అసంపూర్ణమైన కొండ అని అర్థం వస్తుంది. ఈ విధంగా ఈ ప్రాంతానికి అప్పికొండ అని పేరైతే వచ్చింది. దాంతో కాలక్రమేణా శివలింగాలన్నీ ఇసుకలో సమాధిగా మారిపోయాయని అంటూ ఉంటారు. కానీ ఈనాటికి వాటిలోని 3 స్వయంభూ శివలింగాలు ఈ ఆలయంలో దర్శనమిస్తాయి. ఇప్పుడైతే మనం ఈ ఆలయ మూల విరాటైన మహాదేవుడిని అయితే దర్శించుకుందాం. ఈ ఆలయం యొక్క ప్రహారీ గోడ మొత్తాన్ని కూడా రాతితోనే కట్టారు. ఇది ఈ ఆలయం యొక్క ధ్వజస్తంభం. ఇక్కడ దగ్గరలోనే చిన్న శివుని గుడి, ఇంకా విఘ్నేశ్వరుడి గుడి అయితే ఉన్నాయి. వాటిని కూడా చూసి అయితే వద్దాం.
ఇది ఆ గుడిపైకి అయితే ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా. ఇక్కడ నుంచి ఇటువైపు అయితే పైకి వెళ్ళి ఆ ఆలయం దగ్గరికి అయితే చేరుకోగలం. ఈ వినాయకుడి గుడి నుంచి పైకి ఇంకా కొండ ఉంది కదా, చూస్తున్నారు కదా, అక్కడ అయితే శివాలయం ఉంది. బట్ అక్కడికి వెళ్ళడానికి ఇక్కడికి ఉన్నట్లుగా మెట్లు కానీ వేరే దారి ఏది లేదు. ఆ కొండపై నుంచి నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది రాళ్ళ మధ్యలోంచే. ఇప్పుడైతే మనం పైకి వెళ్ళి అది కూడా చూసి అయితే వస్తాం. ఇదే కొండపైన శివాలయం. ఇక్కడ నుంచి అయితే బీచ్ వ్యూ మాత్రం అదిరిపోయింది. శివాలయం పక్కనే నాగేంద్ర విగ్రహం కూడా అయితే ఉంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే దాదాపు 5 మతాల దేవుళ్ళని అయితే ఒకే చోటు నుంచి పూజించేటువంటి అద్భుత దృశ్యాన్ని అయితే మనం చూడగలుగుతాం. కాసేపు ఇక్కడ నుంచి బీచ్ వన్ అయితే ఎంజాయ్ చేయండి. ఇది ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి.